వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈ రోజు మన న్యూస్ ఐటమ్ రెడ్డి కులం కానీ రెడ్డి కులం స్వీకరించిన కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డిని పట్టుకొచ్చాను. ఏంటంటే ఇంత పెద్ద లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడు గారికి. ఈ లెటర్ లోపలికి వెళ్లే ముందు కొంచెం ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత ఈ లెటర్ గురించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి పవన్ కళ్యాణ్ జీవితంలో తీసుకున్న అత్యున్నతమైన నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది ముద్రగడ పద్మనాభరెడ్డిని కలవకపోవడము. ఎందుకంటే ఒకవేళ కనుక ఎన్నికల ముందు ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి రాసి ఇట్లాంటి లెటర్లు చూసి టెంప్ట్ అయ్యి ఆయన వెనకాల ఏదో కాపు సామాజిక వర్గం మొత్తం ర్యాలీ అవుతా ఉంది అని కనుక ఒక అవగాహనకు వచ్చి కలిసి ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ జీవితంలో తీసుకున్నటువంటి అత్యున్నతమైన నిర్ణయాల్లో ముద్రగడ పద్మనాభరెడ్డిని పక్కన పెట్టడం ఇది అటుంచితే, ముందుగా ముద్రగడ పద్మనాభరెడ్డి క్రెడిబిలిటీ ఏంటో అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ముద్రగడ పద్మనాభరెడ్డి క్రెడిబిలిటీ ఏమిటంటే ఆయన సొంత గ్రామం పేరు కిర్లంపూడి. ఆ కిర్లంపూడిలో మొత్తం పోలైన ఓట్లు, అదే మొన్న 2024 ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 11,496. అందులో కూటమికి వచ్చిన ఓట్లు 8,150, వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లు 3,150. కిర్లంపూడి గ్రామంలో, అదే మన ముద్రగడ పద్మనాభరెడ్డి గారి యొక్క స్వగ్రామంలో కూటమి అభ్యర్థికి వచ్చిన మెజారిటీ 5,176. ఇది ముద్రగడ పద్మనాభరెడ్డి క్రెడిబిలిటీ. ఇంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి 164 సీట్లు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే కని విని ఎరుగని మెజారిటీతో గెలిచి ఇప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ ఇంత పెద్ద లెటర్ రాసినాడు. ఏంటంటే మోసాల ముఖ్యమంత్రి, అబద్ధాల చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారికి అంట. ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములు. ముద్రగడ పద్మనాభరెడ్డి జీవితంలో చేసిన పని ఏదైనా ఉందంటే ఈ కులం మార్చుకోవడం, కాపుల్ని కాపు కాదని ఈ ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారడం, అధికార దాహం తీర్చుకోవడం కోసము సూపర్ 6 హామీల తుఫాను సృష్టించి అధికారంలోకి వచ్చిన తరువాత హామీలు అమలు చేయక చేతులు ఎత్తేయడం మీలాంటి సీనియర్ రాజకీయ నాయకులకు తగునా? ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, ఒక విషయం అడుగుతాను చెప్పండి. ఇట్లా లెటరు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాశారా? రాయలేదు. ఎందుకంటే ఈ లెటర్ హెడ్ మాత్రమే మీది. పెన్ను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిది. అందులో ఉండే రీఫిల్ సజ్జల రామకృష్ణారెడ్డిది. అందులో ఉండే ఇంకు జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి ఇట్లాంటి లెటర్లు కేవలము ఇతరులను విమర్శించడానికి, వైఎస్ఆర్ ఫ్యామిలీని పొగడడానికి మాత్రమే ఈ లెటర్ హెడ్ వాడతాడనమాట. ముద్రగడ పద్మనాభరెడ్డి జీవితంలో ఏదైనా పార్టీకి రుణపడి ఉన్నాడు అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఎందుకంటే నిన్ను ఎమ్మెల్యే చేసింది తెలుగుదేశం పార్టీ, నిన్ను ఎంపీ చేసింది తెలుగుదేశం పార్టీ, నిన్ను మంత్రిని చేసింది తెలుగుదేశం పార్టీ, నిన్ను ఒక లీడర్ గా తీర్చిదిద్దిందే తెలుగుదేశం పార్టీ అయితే పొద్దున లేచినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ మీద లెటర్లు రాస్తూ కూర్చుంటాం. సరే, అది నీ వ్యక్తిగతం. తెలుగుదేశం పార్టీలో సంపూర్ణంగా ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు అనుభవించి అదే పార్టీని విమర్శించే దాంట్లో ముద్రగడ పద్మనాభరెడ్డి ఫస్ట్ ఉంటాడు. తెలుగుదేశం పార్టీ నుంచి బయట వచ్చిన తర్వాత ఎన్ని ఎన్నికలు జరిగినాయి, ఎన్నిట్లో పోటీ చేసినావు, ఎన్నిట్లో గెలిచినావు, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు లేనివాడు ఎవడైనా ఉంటే నా దృష్టిలో ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి. అలాంటి నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి ఈ లెటర్ హెడ్ లేదో వేసుకొని రాస్తా ఉంటావు. సరే చెప్పు, ఏం చెప్తావు? మీరిచ్చిన అబద్ధాల హామీలు అమలు అయితే పేద ప్రజల యొక్క జీవితాలు బాగా ఉంటాయని అందరూ అనుకున్నారే. పేద ప్రజలు ఎక్కడి నుంచి వచ్చినారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సుభిక్షంగా చేసేసి పేదలందరినీ ధనికుల్ని చేసేసినారు, బట్టలు నొక్కేసినాడు. 2,75,000 కోట్ల రూపాయలు పేదల అకౌంట్లలోకి డంపు చేసేసినాడు. పేదలందరూ ధనికులు అయిపోయినారని డబ్బా కొట్టుకున్నారు. మళ్ళీ పేదలు ఎక్కడి నుంచి వచ్చినారు? ఇప్పుడు నీకు సిగ్గుండాలేమన్నా? అవి గుర్తుకు రాకుండా ప్రజల దృష్టిని మార్చడానికి మీరు పక్క చూపులు తిరుపతి ప్రసాదం పైన, రెడ్ బుక్ పైన, అరాచకం పైన, తప్పుడు పోస్టింగుల పైన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి హామీలు గుర్తుకు రాకుండా చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్యాబాబు గారు అంటున్నాడు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాడు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇది కాదు. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏదైనా స్కామ్ జరగబోయే ముందు మీ సొంత ఛానల్లో పవన్ కళ్యాణ్ ని తిట్టించి లేదా
చంద్రబాబు నాయుడు లేదా లోకేష్ ని బూతులు తిట్టించి మొత్తం పబ్లిక్ అటెన్షన్ అటువైపు తిప్పి మీరు ముసుగులో కానించిన చూడు మీ ఓనరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. దీన్ని కాదు. ఇక్కడ లాఠీలో కల్తీ జరిగిన మాట వాస్తవమే. ఈ మధ్య రోడ్లు వేయడానికి నిధులు లేవని పీపీపీ పద్ధతిలో రోడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికలో చూశానండి. చూశారు కానీ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు కదా. అంతలోపలికి ఉచ్చ ఆపుకోవచ్చు కదా అన్ని రోజులు. చూస్తేనే రాసేస్తావా లెటరు? రోడ్ల మీద తిరగడానికి వాహనదారులు లక్షలాది రూపాయలు ఎంబీ ట్యాక్స్ రూపంలో కడుతున్నారు. మరలా మీరు పీపీపీ పద్ధతిలో తోలు తీసే ట్యాక్స్, టోల్ ట్యాక్స్ కట్టించుకోవడం న్యాయం అంటారా? ప్రాసలు ఒక పని చేయండి ముద్రగడ పద్మనాభం గారు, ఈ ప్రాసలన్నీ రాసి ప్రింట్ తీసి మీ ఫ్రెండ్ మోహన్ బాబుకు పంపించండి. ఆయన సినిమాలోనూ ఆయన కొడుకు విష్ణు సినిమాలోనూ పెట్టుకుంటాడు ప్రాసలు పంచులు. లేదంటే ఖాళీగా ఉన్నారు కాబట్టి ఈ పంచులు ప్రాసలు అంతా కలిపి నాటకాలు వేసుకొని కిర్లంపూడిలో రామాలయం దగ్గర వేసుకోండి. బాబు గారు ఇదే పద్ధతిలో మీ మంత్రివర్గంలో సగం మంది రాజకీయ నాయకులు, మిగిలిన సగం ప్రముఖ వ్యాపారవేత్తలను చేర్చుకొని జిల్లాల అభివృద్ధి వారిగా అప్పచెప్పి తోలు తీసే ట్యాక్స్ లేకుండా చేస్తే మంచిది అంట. మరియు ముఖ్యమంత్రి పీఠం కూడా చూడండి, మరియు ముఖ్యమంత్రి పీఠం కూడా పీపీపీ పద్ధతిలో చేస్తే మీ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎటకారము. ఇట్లాంటి ఎటకారాలు చేసే కదా సొంత కూతురు దగ్గర కూడా ఓటేయించలేనోడు 164 సీట్లు ఉండి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఎటకారం చేస్తున్నాడు. ఎటకారం సిగ్గుండాల అయ్యా. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అప్పట్లో 70 మంది గౌరవ శాసనసభ్యులు రాజీనామా చేయడము, అమృతరావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ప్రభుత్వము దిగి వచ్చి ప్లాంట్ ఇవ్వడం జరిగింది. తెలుసు మాకు. అలాగే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తమ భూములు తక్కువ ధరకు ఇవ్వడం జరిగింది. ఇది కూడా తెలుసు. అంత కష్టపడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేసే ప్రయత్నం అడ్డుకోకపోవడం చాలా అన్యాయం. కరెక్టే. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీకు స్టీల్ ప్లాంట్ గుర్తు రాలేదా? ఆమరణ నిరాహార దీక్ష చేయొచ్చు కదా, పోయి ఒక 2-3 ట్రైన్లు తగలబెట్టి రావచ్చు కదా, అలవాటే కదా. చేయలేకపోయారు. అప్పుడు గనులు కేటాయింపు జరగలేనప్పుడు అప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అడగలేదు? నువ్వు అడగలేవు. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉరికెత్తించి అన్నమాట. సూపర్ 6 హామీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అవ్వకుండా కాపాడడం, ప్రత్యేక హోదా అమలుకు కృషి చేయండి గాని అమాయకులను జైల్లో పెట్టి కొట్టించడం మంచిది కాదు. ఎవరు అమాయకులు? వర్ర రవీంద్రారెడ్డి అమాయకుడా? బోరుగడ్డ అనిల్ అమాయకుడా? శ్రీరెడ్డి అమాయకురాలా? ఎవరు అమాయకులు? మీరే అమాయకులు. ఎందుకంటే మీ కెపాసిటీకి మించి ఇంత పెద్ద లెటర్ రాసినారు. నీ అంత అమాయకుడిని నేను ఆడా చూడలే. కాబట్టి ఈ లెటర్ హెడ్లు అన్ని మడిచి దేనికైనా వాడుకోండి, లేదంటే రామకోటి రాసుకోండి. కనీసం మీరు చేసినటువంటి పాపాలైనా కొంచెం తగ్గుతుంది. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.